ప్రభు నామనకు ఘనత కలుగును గాక. మొదటి దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయం 12వ వాక్యము మనం చదువుకుంటున్నాం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమము నీ దానములు హెచ్చించువాడవు, అందరికీ బలమిచ్చువాడు నీవే. దావీదు భక్తుడు చేసినటువంటి ప్రార్థనలో ఒక భాగం ఇది. దావీదు భక్తుడు దేవునికి ఒక మందిరం కట్టించాలని ఆశపడినప్పటికీ దేవుడైన యెహోవా నువ్వు కాదు, నీ కుమారుని ద్వారా నేను కట్టించుకుంటానని చెప్పినప్పుడు అతడు విశ్వాసంతో నమ్మకంతో మందిరం కట్టించుకుంటూ తనకున్న వాటిలన్నిటిలో కూడా దేవునికి ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రజలందరితో కూడా మీరు హృదయపూర్వకంగా కానుకలు మందిర నిర్మాణం వరకు సమర్పించమని చెప్పి వాళ్ళందరూ కూడా బహుగా దేవునికి కానుకలు అర్పించిన తర్వాత దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజంతో సంపూర్ణంగా ఉన్నప్పుడు చేసేటటువంటి ప్రార్థన స్తోత్ర గీతము మనం గమనిస్తున్నాం. అందులో ఒక చిన్న భాగం మనం ఇప్పుడు గమనించుకున్నాం. మనం కూడా దావీదు భక్తుని వల్లే గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటాం. మమ్మల్ని కూడా దేవుడు దీవిస్తే బాగుండు, ఉన్నతమైన స్థితి మనకు కూడా ఇస్తే బాగుందని చాలామంది అనుకుంటారు. కానీ దావీదు భక్తుని వల్లే మనం కూడా ఈ లోకంలో నమ్మకమైన జీవితం జీవిస్తే తప్పకుండా మనకు కూడా దీవెనలు వస్తాయి. దేవుడు ఉదాహరణకి మనం గమనిస్తే దావీదు నా ఇష్టానుసారుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తల కార్యము 13వ అధ్యాయం 22వ వాక్యంలో మరియు ఆయన ఏమని చెప్తున్నాడంటే, నేను యెషే కుమారుని కనుగొంటిని, దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఇష్టానుసారమైనటువంటి ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు, అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. దావీదు భక్తుడైతే కీర్తనలు 18 మొదటి 2 వాక్యాల్లో మనం గమనిస్తే దావీదు ఏమంటున్నాడంటే దేవుణ్ణి తనకు సంపూర్ణమైన ఆశ్రయంగా ఎంచుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు అని దావీదు భక్తుడు దేవుని గురించి కనబరుస్తూ తాను సంపూర్ణమైన ఆశ్రయదుర్గంగా ఉన్నట్టుగా చెప్పుకుంటున్నాడు. కీర్తనలు 23లో అయితే ఆయన ఏమంటాడంటే, ఆయన ఒక గొర్రెల కాపరి అయి ఉండి తాను ఒక గొర్రెగా ఎంచుకొని దేవుడే తనకు కాపరిగా ఎంచుకొని కీర్తనలు 23 రాసినట్టుగా మనం చూస్తున్నాం. అందులో ఏమని చెప్తున్నాడంటే, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, దేవుడు నాకు తోడై ఉంటాడు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడే తనకు సమస్తంగా ఒక ఆధారం చేసుకొని దేవుని ఆశ్రయంగా ఎంచుకొని ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఆయనలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసము, ఆయనలో ఉన్నటువంటి దేవుని ఆనుకునేటటువంటి స్వభావం మనం గమనిస్తున్నాం. తను తాను అన్ని సందర్భంలో తగ్గించుకొని జీవించను. గొల్యాతును చంపినందుకు మరి సౌలు రాజు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నప్పుడు దావీదు చెప్తున్నాడు, రాజుకు అల్లుడా ఉట్టకుడుకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అని తను తాను తగ్గించుకొని తను మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మనం కూడా ఈ లోకంలో మనల్ని మనం తగ్గించుకొని హృదయపూర్వకంగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఆశ్రయించినట్లయితే మనకు కూడా గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. ఆయన స్తుతించి ఆరాధించి మహింపరిచేదానికి ధన్యకరమైనటువంటి జీవితం దేవుడు మనకు కూడా ఇస్తాడు. అన్నిటికంటే అధికముగా దేవుని ప్రేమించి తను తాను తగ్గించుకొని జీవించిన ఎడల తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అటు దాన్ని కలిగినటువంటి ఐశ్వర్యమును గొప్పతనము దేవుని వలన కలుగును అని మనం ఎరిగి మనం కూడా ఆయన వల్ల అది పొందుకునేదానికి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మాకు ఏది కలిగిననో అది నీ వల్ల కలిగినదే ప్రభువా. మేము పొందలేకపోయామండి, అది కూడా మా వల్ల కలిగినదే ప్రభువా. మేము నిన్ను ఆశ్రయించి నిన్ను యందు విశ్వాసం ఉంచి మమ్మల్ని మేము తగ్గించుకొని నీ కృప కొరకు ఎదురు చూస్తూ నీ ఎదురు నుంచి గొప్ప దీవెన ఆశీర్వాదములు పొందుకొని నీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి మాకందరికీ సహాయం చేయండి, దీవించండి, కరుణించండి. నిన్ను గణపరిచే దానితో మాకు దయచేసి కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.